మరో బ్రేకింగ్ రీల్స్ కలిపిన ప్రేమ పన్నంటి కాపురంలో చిచ్చురాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. హన్మకొండ జిల్లాలో డాక్టర్ ప్రత్యూష్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యూష మృతికి కారణమైనటువంటి నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ప్రత్యూష భర్త అల్లాడి సృజన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బానోత్ శృతి, అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. డాక్టర్ సృజన్, బానోత్ శృతితో చనువుగా ఉంటూ ఇల్లీగల్ అఫైర్ కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే ప్రత్యూషను సృజన్ వేధిస్తున్నాడు. తనకు విడాకులు ఇచ్చి శృతిని పెళ్లి చేసుకుంటానంటూ తరచూ భార్యపై దాడికి పాల్పడుతున్నాడు. వేధింపులు తాళలేక ప్రత్యూష్ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దానికి ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి బానోతు శృతి ఇలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆడదేవత అయితే ఉన్నదో అది మొత్తం ట్రాప్ చేసి దాని మాయలో పడి ఈయన కంప్లీట్గా దాన్ని చేసుకోవాలని ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకొని నా బిడ్డను కుట్టడము, తిట్టడము, ఒక రకమైన టార్చర్ చేయడము, ఈ దాదాపుగా 8-9 నెలల నుండి ఇదే జరుగుతూ వచ్చింది. నా బిడ్డనేమో మారుతాడు మా నాన్న నా పేషెంట్ అని చెప్పుకోలేకపోవడము, దాంతో నేను కూడా మాకు పూర్తిగా తెలియకపోవడం, దానివల్ల నిన్న తను ఒక చిత్రహింసల పాలు చేసి అదొక మిస్టరీ డెత్. ఎట్లా అంటే అక్కడ చూస్తే మేము పోయి చూస్తే నా బిడ్డ ఇంటి మీద మొత్తం గాయాలే ఉన్నాయి. అక్కడ జరిగింది హ్యాంగింగ్ చేసుకున్నది అని అన్నది అసనుపర్తి విల్లా లోపల, అటువంటిది అక్కడ బాడీ లేదు. సార్ అపోలో హాస్పిటల్ అనేమో బాడీ ఉన్నది, అది కూడా వీడు ఇన్ఫామ్ చేయలేదు. మాకు పక్క ఇంటి వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మేము తెలుసుకొని పోయేసరికి పాపం ఒంటి మీద మొత్తం గాయాలు, మొత్తం బ్లీడింగ్ మొత్తం ఉన్నాయి. ఇట్లా ఏసీపీ గారిని తర్వాత సిఐ గారిని వాళ్ళని జరిగితే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. వాళ్ళు మంచి చర్యలే తీసుకుంటున్నారు. వాళ్ళు పూర్తి న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మెడికల్ రీల్స్ కలిపిన ప్రేమ పన్నెంటి కాపురంలో చిచ్చురాజేసింది. తన భర్త పరాయి యువతతో ప్రమాణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. హన్మకొండ జిల్లాలో డాక్టర్ ప్రత్యూష్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యూష మృతికి కారణమైన నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఈ కేసులో పురోగతి ఎంతవరకు సాధించారు పోలీసులు అండ్ అప్డేట్స్ ఏంటి? రమణ, ఏదైతే హన్మకొండ జిల్లాలోని అసన్పర్తికి చెందిన డాక్టర్ ప్రత్యూష ఎవరైతే నిన్న ఆత్మహత్య చేసుకున్నారో, నిన్న మృతి చెందారు. ఈ విషయంలో డాక్టర్ ప్రత్యూష తల్లి ఎవరైతే ఉన్నారో పద్మావతి, తను నిన్న పోలీసులకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఇటు అల్లాడి సుజన్, డాక్టర్ అల్లాడి సుజన్ వాళ్ళ అల్లుడు, అలాగే అల్లాడి సుజన్ కి సంబంధం ఉన్న బానోతు శృతి ఎవరైతే పుట్టబొమ్మ పేరుతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో, సోషల్ మీడియాలో రీల్స్ చేసే అమ్మాయి పేరు, అలాగే అల్లాడి మధుసూదన్, అల్లాడి సుజన్ వాళ్ళ నాన్న, అల్లాడి పుణ్యవతి, అల్లాడి సుజన్ వాళ్ళ అమ్మ, ఈ నలుగురు పైన కంప్లైంట్ చేశారు. ఈ నలుగురు చేయబట్టే తన కూతురు మృతి చెందింది. తన మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు అల్లాడి సుజన్ కి ఇటు ప్రత్యూషకి 2017లో పెళ్ళైంది. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి 2018లో పుట్టింది, 7 సంవత్సరాల వయసు. ఇంకొక పాప 2025 జనవరిలో, అంటే 6 నెలలు నిండిన పాప కూడా ఉంది. 2 పిల్లలు ఉన్నారు. తన అల్లుడు ఎవరైతే ఉన్నారో తను ఈ యొక్క బానోతు శృతితో కొంత అక్రమ సంబంధం పెట్టుకొని మా అమ్మాయిని పలుమార్లు వేధిస్తున్నాడు, తనని కొట్టడం జరుగుతుంది. ఆ పిల్లలని తన మా అమ్మాయిని అశ్రద్ధ చేస్తున్న విషయంలో వారిద్దరికి కొంత వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో ఎవరైతే ఆ శృతితో అక్రమ సంబంధం ఉండకుండా ఉండాలి అని చెప్పేసి అడిగిన నా కూతురుపై పలుమార్లు దాడి చేశారు. అదేవిధంగా మొన్న జరిగిన 13వ తారీఖు ఈవినింగ్ జరిగిన గొడవలో కూడా మా అమ్మాయికి దాడి చేయడం వల్లే మృతి చెందింది. వీరిద్దరి మధ్య ఉన్న గొడవ విషయంలో వారి తల్లిదండ్రులు మధుసూదన్ పుణ్యవతి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారు వారి కొడుకే మద్దతుగా పలికారు తప్పించి ఆ కొడుకుని మందలించడం కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పలేదు. వీరి నలుగురు వేధింపుల వల్లనే మా అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయి చనిపోయింది అనే దానికంటే కూడా వీరే మా అమ్మాయిని చంపి ఆ ఫ్యాన్ కి ఊరేసి ఉంటారేమో అని వారు కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే
ఆ అమ్మాయి చనిపోయినట్లుగా ఎవరైతే ఈ సృజన్ వాళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కి రావాలనగానే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి మా అమ్మాయి చనిపోయి ఉంది, ఇట్లా పై అంతస్తులోకి వెళ్ళి రూమ్ లో ఉరేసుకుందని చనిపోయిందని చెప్పారు. కానీ చూస్తే ఒంటి నిండా గాయాలున్నాయి. ఈ గాయాల కారణంగానే వీరు కొట్టడం వల్లనే మా అమ్మాయి చనిపోయింది. అంతేకాదు ఈ బానోతు శృతికి ఫోన్ చేసి మా అమ్మాయి మా ఆయన జోలికి రావద్దు, మీరిద్దరు ఇలాంటివి చేయొద్దు అని అడిగినందుకు తను చంపేస్తాను అని ఇష్టం ఉన్నట్లు బూతులు తిట్టడం జరిగింది. అదే విషయంలో మా అల్లుడు కూడా నువ్వు ఇంకోసారి శృతి విషయంలో మాట్లాడితే నేను నీకు విడాకులు ఇచ్చేస్తా అని మాట్లాడడంతో ఈ యొక్క మధ్య వివాదం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రత్యూష తల్లి పద్మావతి ఇచ్చిన కంప్లైంట్ పైన అయితే అసన్పర్తి పోలీసులు అయితే 4 పైన ఎఫ్ఐఆర్ చేశారు. సృజన్ తల్లిదండ్రులతో పాటు భానుతు సునీత పైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు. ప్రస్తుతం వారు పోలీస్ కస్టడీలో ఉన్నారు, వారిని విచారిస్తున్నారు. విచారించి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఒక రీల్స్ అమ్మాయి చేయబట్టి తన వల్ల 2 డాక్టర్లు యువ డాక్టర్ల జీవితం అయితే ఆగమైపోయింది. ఇటు ప్రత్యూష మృతి చెంది 2 పిల్లలు అనాథలైపోయారు. ఇటు డాక్టర్ సుజన్ కూడా ఇటు కేసులో పాల్గొనడం అయితే ఓ విషాదాన్ని అయితే మిగిలింది. ఒక వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ కూడా ఇలా చేయటము కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికైతే వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని తన తల్లి అయితే పోలీసులని వేడుకుంటుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.